నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రానికి మెల్లమెల్లగా యాత్రికుల తాకిడి పెరుగుతోంది. వేసవి ప్రారంభానికి ముందే స్వల్పంగా యాత్రికుల సంఖ్య పెరిగినప్పటికీ సాధారణ రోజులతో పోలిస్తే ఏమాత్రం తేడా లేదు. కానీ శ్రీవారి హుండీకి కానుకలు మాత్రం విపరీతంగా అందుతున్నాయి. తాజాగా అంటే బుధవారం హుండీ కానుకలు లెక్కించిన తర్వాత శ్రీవారి హుండీకి అత్యధికంగా 4,88,00,000 రూపాయల ఆదాయం లభించింది. అదే మంగళవారం ఈ మొత్తం 4,35,00,000 వరకు ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి శ్రీవారి హుండీకి లభిస్తున్న ఆదాయంలో రికార్డు స్థాయిలో కానుకలు అందుతున్న విషయం పరకామణి లెక్కింపు ద్వారా స్పష్టమవుతోంది. అంటే ఇక్కడ యాత్రికులు కానీ అలాగే శ్రీవారి హుండీకి లభించే కానుకలను పరిశీలిస్తే వేసవి రద్దీకి మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సూచనలు, యాత్రికుల తాకిడి పెరిగే అవకాశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ నెల మొదటి వారంలో వేసవి ప్రణాళికను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షించి ముందస్తుగానే ఏర్పాట్లు చేయడానికి సమాయత్తమయ్యారు. ఈ విషయం పక్కన ఉంచితే తాజాగా శ్రీవారి హుండీకి సంబంధించి అందిన కానుకల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం 70,2 మాత్రమే హాజరయ్యారు. వారి ద్వారా శ్రీవారి హుండీకి 4.88 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం కూడా 70,606 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటే వారి నుంచి హుండీకి 4,39,00,000 రూపాయల ఆదాయం లభించింది. గత ఏడాదితో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రికార్డు స్థాయి ఆదాయంగానే చెప్పవచ్చు. 2025 మార్చి 18వ తేదీ శ్రీవారికి 3.8 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తే 2024 మార్చి 18వ తేదీ 4,57,00,000 రూపాయల ఆదాయం లభించినట్లు టీటీడీ పరకామణి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే గత 2 సంవత్సరాల్లో ఇదే రోజుతో పోలిస్తే అధికంగానే శ్రీవారి హుండీకి మరింతగా ఆదాయం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారికి 2020 సంవత్సరంలో కూడా గణనీయంగా ఆదాయం పెరిగినట్లు పరకామణి లెక్కలు తెలియజేస్తున్నాయి. 2026 జనవరి 3వ తేదీ శ్రీవారికి అంచనాలను మించిన స్థాయిలో ఆదాయం లభించింది. శ్రీ వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేళ 88,622 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటే రికార్డు స్థాయిలో 5.5 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మార్చి 10వ తేదీ కూడా సాధారణంగానే ఉన్నప్పటికీ యాత్రికులు 73,572 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. వారి ద్వారా 4.38 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మార్చి 11వ తేదీ భక్తుల సంఖ్య చాలా తక్కువగా అంటే 66,606 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటే వారి ద్వారా 4,78,00,000 రూపాయలు శ్రీవారికి తద్వారా టీటీడీకి ఆదాయం లభించింది. మార్చి 13వ తేదీ శ్రీవారికి 4.28 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు పరకామణి లెక్కలు వెల్లడించాయి. మార్చి 16వ తేదీ వారాంతపు రద్దీ ముగిసి సోమవారం అయినప్పటికీ యాత్రికుల సంఖ్య సాధారణ స్థితిలో ఉన్న ఆదాయం పెరగడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే వేసవికి ముందు యాత్రికుల సంఖ్య పెరుగుతుంది, వేసవి సెలవుల్లో మరింత రద్దీ పెరుగుతుంది. అంటే ఇక్కడ యాత్రికుల సంఖ్య పెరుగుతున్నా లేకుంటే తగ్గిన హుండీ ఆదాయం మాత్రం గరిష్ట స్థాయిలో ఉండడం ఇక్కడ గమనార్హం. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ప్రత్యేకంగా తిరుమలలో యాత్రికుల కోసం సదుపాయాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆ వివరాలేంట్లో త్వరలో టీటీడీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుమల.